అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయము తుంగనాథ్ దేవాలయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హిమాలయ ప్రాంతం అంటే మహిమాన్వితమైన ఆలయాలకు నిలయము. ఎత్తైన కొండల మధ్య దేవుణ్ణి దర్శించుకునే భాగ్యము హిమాలయ పర్వతాలలోనే మనకు లభిస్తుంది. అందుకే సంసారం నుంచి విముక్తి పొందాలి అనుకునేవారు ఈ ఆలయాలు తుదిగమ్యంగా నిలుస్తాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయాలలో తుంగనాథ్ ఆలయం ఒకటి. హిమాలయాలలో తుంగనాథ్ పర్వతాల దగ్గర చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి మనం చూస్తే అన్ని వైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. అంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు పరవశించిపోయి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకే ఈ పర్వతానికి చంద్రశిల అనే పేరు వచ్చింది. రావణ సంహారం చేసిన తర్వాత రాముడు కూడా ఇక్కడే తపస్సు చేశాడని పురాణ కథ ఒకటి ఉంది. తుంగనాథ క్షేత్రము పంచకేదార ఆలయాలలో ఒకటి. పంచకేదార ఆలయాల వెనుక ఒక పురాతన కథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత పాండవులందరూ శివుని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటారు. వారు కురుసంగ్రామంలో తెలుసో తెలియకో ఎంతోమందిని చంపినందువలన వారికి పాపం అంటుకుంటుంది. ఆ పాప ఫలాన్ని నివారించమని పరమేశ్వరుణ్ణి కోరుకోవాలి అనుకుంటారు. కానీ శివుడికి పాండవులు తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకే వారికి కనిపించకుండా ఉండేందుకు వృషభ రూపంలోకి మారిపోయాడట. అలా వృషభంగా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీముడికి ఎదురుపడతాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న వృషభాన్ని చూసి భీముడు ఖచ్చితంగా పరమేశ్వరుడే అనుకొని దానిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. పరమేశ్వరుడేం తక్కువవాడు కాదు కదా. వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేరువేరు చోట్ల వేరువేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడు. వృషభ రూపంలో శివుడు 5 చోట్ల వెలిసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు. పంచకేదార క్షేత్రాలలో వృషభ రూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ క్షేత్రము. తుంగం అంటే పర్వతం అని అర్థము. హిమాలయాలలోని పర్వత శ్రేణికి అధిపతి కాబట్టి శివుణ్ణి ఇక్కడ తుంగనాథుడు అంటారు. పేరుకు తగినట్లుగానే ఈ ఆలయము 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయము ఈ తుంగనాథ దేవాలయము. మిగిలిన పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం చాలా తేలిక. మరొక పక్కన అలకనంద నది పారుతుండగా మధ్యలో చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్ ఆలయాన్ని చేరుకోవటం చాలా అద్భుతంగా కల్పిస్తుంది. చలికాలంలో మాత్రము ఈ దూరము చాలా కష్టంగా మారిపోతుంది. అందుకే శీతాకాల సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడ తుంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని మోకుమఠ్ అనే సమీప గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు. అయితే కొంతమంది మాత్రము ఎవరికంటా పడకుండా ఉండేందుకు శీతాకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని అక్కడ స్థానికులు చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.